తీన్మార్మలన్న బాగా ప్రసిద్ధి చెందినటువంటి పేరే తెలంగాణ రాజకీయ సర్కిల్స్లో. ఇవాళ కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటన తాజ్ హోటల్ కృష్ణ హైదరాబాద్లో చేశారు. అయితే ఈయన ఇప్పటికీ కూడా ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు. అయితే ఇవాళ సెప్టెంబర్ 17 ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క తెలంగాణ నైజాం సర్కారు యొక్క కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి ఈ క్రమంలో వస్తున్న బీజేపీకి మరియు భావజాల పరంగా కమ్యూనిస్టులకు ఉండేటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత మరియు పరస్పర విరుద్ధమైనటువంటి ఆలోచనలకు సంబంధించి ఒకటి ఎరుపు రంగుతో మరియు గ్రీన్ కలర్తో పెట్టినటువంటి పార్టీ పేరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఈ యొక్క రాజ్యాధికార పార్టీ అనేటువంటి అంశానికైతే బేసిక్గా బీసీలకు సంబంధించి రాజ్యాధికారం కావాలి అనేటువంటి నినాదంతో గత 6 నెలల నుండి ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇక్కడ కనబడుతున్నది. అయితే బీసీలలో ఉన్నటువంటి కులాలు మొత్తంగా చూస్తే 112 కులాలు అవుతున్నవి. ఈ 112 కులాలలో కేటగిరీ వైజ్గా చూస్తే ఈ యొక్క ఏ కేటగిరీలో బీసీలలో ఏ కేటగిరీ 43 కులాలు, బిలో 23, సిలో 1, డిలో 31, ఈలో 14 కులాలు ఉన్నవి. అనగా ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జనాభాల మొత్తంలో ఈ యొక్క బీసీ కులాలు 56.33% ఉన్నది. ఎస్సీస్ 17.43, ఎస్టీస్ 10.45, ఓసీస్ 13.31 ఉన్నది. అయితే ఇక్కడ చెప్పుకున్నటువంటి విషయంలో రెడ్లకు సంబంధించి ప్రాతినిధ్యం అతని భాషలోనే చెప్పాలి అని అనుకుంటే మరియు అగ్ర కులమైనటువంటి వాళ్ళు ఈ యొక్క రాజకీయ పార్టీలో టీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్లో కానీ వీళ్ళే అధిక సంఖ్యలో ఉన్నారు. ఎమ్మెల్యే టికెట్లు కూడా వాళ్ళకి వస్తున్నటువంటి చెప్పినటువంటి నేపథ్యంలో వాస్తవికత కూడా ఉంది. కాబట్టి ఇక్కడ మరొక పాయింట్ వస్తుంది. ఈ యొక్క బీసీస్లో ముస్లిమ్స్ కూడా ఉన్నారు. ఈ ముస్లిమ్స్కు సంబంధించినటువంటి టోటల్ జనాభా 12.56. ఇందులో ఓసీ ముస్లిమ్స్ కూడా ఉన్నారు 2.48. అయితే బీసీ ముస్లిమ్స్ 10.08. కాబట్టి ఇవాళ నైజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ ముస్లిం కాబట్టి మతానికి సంబంధించినటువంటి ఉన్మాదంగా మార్చుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ రోజును ఏదో పండుగ చేసుకుంటున్నారు. వాళ్ళ చరిత్ర అయితే వాళ్ళ పాత్ర అయితే ఏనాడు లేనటువంటి స్వతంత్ర పోరాటంలో కానీ తెలంగాణకు సంబంధించి నైజాం వ్యతిరేక పోరాటాలలో కానీ వాళ్ళు భాగం పంచుకున్నటువంటి వాళ్ళ రోజున ఇవాళ ఎంచుకోవడం జరిగింది. కాబట్టి ఈ బీసీలో ఉన్నటువంటి 112 కులాలలో ఇక చింతపండు నవీన్ కుమార్ వచ్చేటువంటి రోజులలో ఎంతవరకు అందరినీ కోఆర్డినేట్ చేస్తాడు అనబడేటువంటి అంశం తేలవలసి ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా రాజకీయ పార్టీ పెట్టినచ్చో అది చివరి వరకు వెళ్ళి రాజ్యాధికారం కోసం అనగా సీట్లు అసెంబ్లీలను ఇప్పుడు వచ్చేటువంటి లోకల్ బాడీస్ ఎలక్షన్లలో ఎంత మేరకు సక్సెస్ అవుతాయనేది తేలవలసి ఉన్నది.